హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మేము హైదరాబాద్లోని కేపీహెచ్పిలో అయోధ్యలోని శ్రీరామ మందిరం పెట్టారు కదండి రిప్లికా. అది చూడడానికి స్టార్ట్ అయ్యామన్నమాట. ఆల్రెడీ మీరు తమ్నేలో చూసుంటారు కదా. అంటే టెంపుల్ కూడా చాలా బాగుందంటండి. మన నైబర్స్ కూడా చెప్పారు. సరే మనం కూడా చూద్దాం కదా అన్నట్లు స్టార్ట్ అయిపోయామండి. ఇంకా పిల్లలతో అని అంటే సమ్మర్లోనే కదండి, వాళ్ళతో మనం ఎక్కువ టైం స్పెండ్ చేసే టైం దొరుకుతుంది. ఇంకా అందుకని శ్రీనికని కూడా తీసుకెళ్ళామండి. అంటే ఎండాకాలం కదండి, ఎండ బాగానే ఉంది. అందుకని 5 o'clock అట్లా స్టార్ట్ అయ్యాము. అంటే మెట్రోలో వెళ్ళామండి. మెట్రోలో వెళ్తే తొందరగా రీచ్ అయిపోతాం కదా అన్నట్లు. ఇదిగోండి, ఈ మందిరం ఎక్కడుందంటే కేపీహెచ్పి దగ్గర నెక్సెస్ మాల్ పక్కన పెట్టారండి. రామ మందిరం కాకుండానే ఇంకా టైటానిక్ షిప్ కూడా పెట్టారండి. అదే టైటానిక్ షిప్ రిప్లికా కూడా పెట్టారండి. అది కూడా చాలా బాగుంది. మీకు ఈ వీడియోలో అది కూడా చూపిస్తానండి. ఇదిగోండి, బయట ఎంట్రన్స్ అయితే ఇట్లా ఉందన్నమాట. టికెట్స్ వచ్చేసి పర్ హెడ్ 200 రూపీస్ అండి. అదే బిలో 3 years వాళ్ళకైతే టికెట్ లేదండి. అబోవ్ 3 years వాళ్ళకైతే టికెట్ ఉందన్నమాట. ఇదిగోండి, బయటవి ఇట్లా ఉందన్నమాట. మేము వీకెండ్లో వెళ్ళలేదండి, వీక్ స్టార్టింగ్లోనే వెళ్ళాము. అయినా కూడా చాలామంది జనాలు వచ్చారండి. అంటే మేము వెళ్ళింది 5 to 6కి అట్లా ఆ టైంలో వెళ్ళాం కదా, అప్పటికే వచ్చారు. తర్వాత నేను శ్రీనికి ఇట్లా ఫోటో తీసుకున్నాము అక్కడ. ఇట్లా లోపలికి ఎంట్రన్స్ అయిపోయిన తర్వాత ఇదిగోండి టెంపుల్ డే వ్యూ ఇట్లా ఉందన్నమాట. మీకు నైట్ వ్యూ కూడా చూపిస్తానండి. అంటే మనము అక్కడ టెంపుల్ దగ్గర ఒక 1/2 hour అట్లా వెయిట్ చేసిన తర్వాత నైట్ లైటింగ్స్ వేసారండి. నైట్ వ్యూ అయితే చాలా బాగుందండి డే వ్యూ కంట. అంటే అక్కడ వెళ్ళిన తర్వాత అంటే టైం వెళ్ళే కొద్దీ జనాలు కూడా పెరుగుతున్నారండి. అంతమంది జనాలు వస్తున్నారనమాట స్వామివారిని దర్శించుకోవటానికి. ఇదిగోండి, ఇట్లా లోపలికి వెళ్ళామన్నమాట. లోపలికి వెళ్ళిన తర్వాత స్వామివారిని దర్శించుకున్నాము, శ్రీరాముల వారిని. అక్కడ ఉన్న వాళ్ళు ఓకేనండి, పర్వాలేదు చూడమంటున్నారు. కాకపోతే ఎక్కువ టైం స్పెండ్ చేసి ఎక్కువ ఫొటోస్ తీసుకోమంటేనే వెళ్ళిపోమంటున్నారు అనమాట. మామూలుగా మేము దర్శనం చేసుకొని ఇట్లాగా స్వామివారి దర్శనం చేసుకొని ఇంకా బయటకు వచ్చేసామండి. లోపల వ్యూ అయితే ఇట్లా ఉందన్నమాట. తర్వాత ఇట్లా బయటకు వచ్చేసిన తర్వాత ఒక 1/2 hour అట్లా వెయిట్ చేసామండి. వెయిట్ చేయగానే ఇంకా లైటింగ్స్ వేశారు. చూసారు, ఆ వ్యూ చాలా బాగుంది కదా నైట్ వ్యూ. మీరు కూడా అట్లా ప్లాన్ చేసుకోండి. 5 to 6 మధ్యలో వెళ్తే ఇట్లా డే వ్యూ నైట్ వ్యూ కూడా మీరు చూడొచ్చు అనమాట. ఇదిగోండి, సెకండ్ టైం కూడా మేము ఇట్లా దర్శనం చేసుకున్నామండి. నైట్ వ్యూ అయితే డే వ్యూ కన్నా చాలా బాగుందండి. అంత లైటింగ్స్ పెట్టారు కదా, అందువల్ల చాలా బాగుందన్నమాట టెంపుల్. ఆబ్వియస్లీ అంతే కదండి, మామూలుగా లైటింగ్స్ ఉన్నదానికి లేని దానికి కూడా చాలా డిఫరెన్స్ ఉంటుంది కదా. ఇట్లా గుడి నుంచి బయటికి రాగానే ఇంకా రామాయణం గురించి ఫొటోస్ ఉన్నాయండి. అన్నీ స్వామివారు అమ్మవారి ఫొటోసే ఉన్నాయన్నమాట. ఈ ఫొటోస్ ఏంటంటే రామాయణం గురించి రిప్రజెంట్ చేస్తున్నాయండి. అన్ని ఫొటోస్ అట్లనే ఉన్నాయన్నమాట. అంటే మనకు ఆల్రెడీ రామాయణం అవన్నీ తెలిసిన వాళ్ళు ఉంటే అవన్నీ మనకి మెమరీలో గుర్తొచ్చేలా ఉన్నాయన్నమాట. అన్ని ఫొటోస్ చాలా బాగున్నాయండి. నాకైతే ఆ ఫొటోస్ చాలా బాగా నచ్చాయన్నమాట. మీరు కూడా చూడండి ఆ ఫొటోసు. ఒక్కొక్క ఫోటో ఒక్కొక్క అవతారం గురించి, స్వామివారు వనవాసంలో ఎక్కడెక్కడ తిరిగారు, ఏమేమి యుద్ధాలు చేశారు రావణునితో, అవన్నీ అక్కడ రిప్రజెంట్ చేశారండి. చాలా బాగున్నాయి. పిల్లలకి ఆ ఫొటోస్ని బేస్ చేసుకొని రామాయణంలో ఏమేమి జరిగాయని మనం చక్కగా ఎక్స్ప్లెయిన్ చేయొచ్చండి. అట్లా ఉన్నాయన్నమాట అక్కడ ఉన్న ఫొటోస్. మీరు వెళ్తే తప్పకుండా ఈ ఫొటోస్ అయితే మీ పిల్లలకి చూపించండి, చాలా యూజ్ అవుతాయి. తర్వాత ఇదిగోండి, టైటానిక్ షిప్ రిప్లికాలోకి ఇలా ఎంట్రన్స్ అయ్యాము. బయట వ్యూ అయితే ఇట్లా ఉందండి. ఇదిగోండి, టైటానిక్ లోపలికి ఎంట్రన్స్ ఇదే. ఎంట్రన్స్ నుంచి ఇక్కడి నుంచి స్టార్ట్ అయ్యామండి. లోపల మనం నడుస్తుంటే ఆ కింద చెక్కల శబ్దానికి అనుకుంటా, అంటే మనం షిప్లో నడిస్తే ఎట్లా ఉంటుందో ఆ ఫీల్ అయితే నాకు వచ్చిందండి. ఒకవేళ మీరు కూడా వెళ్తే ఆ ఫీల్ మీకు కూడా అనిపిస్తే కామెంట్ చేయండి. అంటే మనం షిప్లో వెళ్తే ఎట్లా అటు ఇటు ఊగుతామో అట్లానే ఉందన్నమాట లోపల నడుస్తుంటే. షిప్ వ్యూ కూడా బాగుందండి, బాగా డెకరేట్ చేశారు. ఇంక ఇక్కడ నుంచి టైటానిక్ మూవీలో యాక్ట్ చేసిన యాక్టర్స్ ఫొటోస్ అన్నిటిలో పెట్టారండి ఫ్రేమ్స్ లాగా.
ఎప్పుడో మన చిన్నప్పుడు చూసుంటాం. నేనైతే నా చిన్నప్పుడు చూసానండి ఈ మూవీ. ఆ మూవీలో యాక్ట్ చేసిన ఫొటోస్ అన్నిట్లో ఇట్లా ఫ్రేమ్స్లా పెట్టారండి. ఇదిగోండి జాక్ హీరో, మూవీ హీరో అన్నమాట ఆయన. ఇంకా షిప్ లోపల వ్యూ కూడా చాలా బాగుందండి. ఇదిగోండి షిప్ లోపల వ్యూ ఇట్లా ఉంది. మేము కొంచెం తొందరగా వెళ్ళబట్టి అంటే అంత ఎక్కువ మంది జనాలు లేరండి. ఫొటోస్ తీసుకోవడానికైతే బాగానే కుదిరింది. అదే కొంచెం ఇంకా ఈవినింగ్ అయిపోయి ఒక 7-8 అట్లా అయిపోతే మాత్రం జనాలు అయితే ఎక్కువ అయిపోయారండి. అప్పుడు మన ఫొటోస్ తీసుకోవడానికి కూడా అంత బాగుండదనమాట. అంటే అంత కంజెస్టెడ్గా ఉంటే మనము ఫ్రీగా ఫొటోస్ తీసుకోలేం కదా. మీరు కూడా ఇట్లా కొంచెం ముందే వెళ్ళడానికి ట్రై చేయండి. ఇట్లా మంచిగా ఫొటోస్ తీసుకోవచ్చు. చూసారా వ్యూ అయితే చాలా బాగుంది కదా. ఇదిగోండి ఇక్కడ నావీ వాళ్ళని ఇట్లాగా వాళ్ళ ఫొటోస్ అట్లా పెట్టారండి. బాగున్నాయి చక్కగా. తర్వాత నేను శ్రీకి ఇట్లా ఫోటో తీసుకున్నాము. షిప్ ఓవర్ అయితే ఇట్లా ఉందండి. ఇంకా ముందుకు కూడా చాలా బాగుంది, అది కూడా చూద్దామండి. ఇందాక జాక్ ఫోటో చూసాం కదండి, ఇది రోజ్ ఫోటో అనమాట. అదే హీరోయిన్ అండి, మూవీ హీరోయిన్. ఇంకా లోపలికి వెళ్ళగానే ఇట్లా సోఫాస్ కూడా వేసారండి. అంటే షిప్లో కూర్చున్నట్లు అట్లా వేసారనమాట. ఇట్లా మనం కూర్చొని చాలామంది అక్కడ ఫొటోస్ తీసుకుంటున్నారు. మేము కూడా అక్కడ ఒక 2-3 అట్లాగా ఫొటోస్ అయితే తీసుకున్నాం బాగానే అక్కడ. ఇంకా లోపలికి వెళ్ళగానే ఇంకా టైటానిక్ షిప్ పెట్టారండి. అంటే దానికి రిప్రజెంట్ చేస్తూ షిప్ కూడా బాగుందండి. తర్వాత అటు పక్కన కూడా ఆ షిప్ మునిగిపోయిన ఫొటోస్, అదే సముద్రంలో పడిపోతుంది కదండి. ఇంకా టైటానిక్ మూవీ హీరో హీరోయిన్ ఫొటోస్ కూడా పెట్టారండి. అవి కూడా బాగున్నాయి మనం చూడడానికి. ఇదిగోండి షిప్ ఇట్లా పెట్టారు. షిప్ కూడా బాగుందండి చూడడానికి. జాక్ అండ్ రోజ్ ఫొటోస్ కూడా బాగున్నాయండి. అప్పుడు అంటే మూవీ మనం ఎప్పుడో మనం చిన్నప్పుడు చూసి ఉంటాం కదా. ఇంకా టైటానిక్ షిప్ బయటికి వచ్చిన తర్వాత వాటర్ ఫాల్స్ సీనరీస్ ఉన్నాయండి. అవి కూడా బాగున్నాయి అన్నమాట. ముందు వాటర్ ఫాల్స్ పెట్టారు. ఆ వాటర్కి ఈ సీనరీస్ లింక్ అవుతున్నాయి అన్నమాట. అది వాటర్ పడుతుంటే ఇవి ఇక్కడ వాటర్ పడుతున్నట్లు పెట్టారండి సీనరీస్. ఇవి కూడా బాగున్నాయి. అంటే మనం ఫొటోస్ దిగేటప్పుడు ఆ వాటర్ ఇట్లా పట్టుకొని కూడా ఫొటోస్ దిగొచ్చు. ఆ ఫొటోస్ కూడా బాగున్నాయండి. అంటే కొంచెం కెమెరా ట్రిక్తో మన ఫోటో తీసుకుంటే ఆ పైనుంచి పడే వాటర్ మనం ఇట్లా చేతితో పట్టుకున్నట్లు దిగొచ్చు అనమాట. అవన్నీ కూడా ఆ సీనరీస్ కూడా చాలా బాగున్నాయండి. అంటే ముందు వాటర్ పడేలాగా సెట్ చేశారండి వాటర్ ఫాల్స్. ఆ వాటర్ ఫాల్స్ ఏమంటే ఈ సీనరీస్కి సెట్ అవుతున్నాయి అన్నమాట. అదిగోండి వాటర్ ఫాల్స్ అన్నిటికీ ఇట్లా లైటింగ్స్ పెట్టారండి. అంటే మేము అక్కడ ఆ టెంపుల్ చూసుకొని ఇక్కడ షిప్ చూసుకొని ఇంక వాటర్ ఫాల్స్ దగ్గరికి వచ్చేసాం కదా. అప్పటికి వాటర్ ఫాల్స్ కూడా స్టార్ట్ అయ్యాయండి. ఇది కూడా బాగుంది, చూసి మంచిగా మనం ఎంజాయ్ చేయొచ్చు అనమాట. ఇంకా లోపలికి వచ్చేసిన తర్వాత వాటర్ ఫాల్స్ కూడా అయిపోయిన తర్వాత ఇదిగోండి ఇంకా ఇక్కడ నుంచి షాపింగ్ మొదలైందండి. ఇక్కడ షాపింగ్లో అన్నీ పర్వాలేదండి. ఇంకా బెడ్షీట్స్ అవన్నీ ఉన్నాయి.
అంటే నార్మల్ కాస్టే ఉన్నాయండి, హెవీ కాస్ట్ ఉన్నాయని నేను చెప్పను. కాకపోతే అంత హెవీ కాస్ట్ లేవు, అంత తక్కువ కాస్ట్ లేవు, మీడియం కాస్ట్లో ఉన్నాయండి. షాపింగ్ అయితే బాగానే చేసుకోవచ్చండి, పర్వాలేదు. స్టిక్కర్స్, ఇంకా మన ఫ్యాన్సీ ఐటమ్స్, ఇంకా చిన్న చిన్న నక్లీస్లు అవన్నీ ఉన్నాయండి. ఓకే, మనం బేర్ చేసి కొనొచ్చు అనమాట. అంటే మరీ అంత ఎక్కువ కాస్ట్ లేదు. అంటే ఆబ్వియస్లీ ఎగ్జిబిషన్ అంటే ఇవన్నీ పెడతారు కదండి, అట్లనే ఉన్నాయన్నమాట కాస్ట్ అయితే. ఇంకా మన ఆడవాళ్ళు అంటే ఆబ్వియస్లీ ఏదో ఒకటి కొంటాం కదండి. ఇంకా డ్రెస్సెస్ కానీ, ఇంకా స్లిప్పర్స్ కానీ అవన్నీ నార్మల్ కాస్టే ఉన్నాయండి. ఒకవేళ మీరు ఎవరైనా కొనొచ్చు అని అంటే కొనుక్కోవచ్చండి, మరీ అంత ఎక్కువ కాస్ట్ అయితే లేవు. రీజనబుల్ కాస్ట్లోనే ఉన్నాయండి అన్ని. పిల్లల టాయ్స్ ఏంటి, గేమ్స్ ఏంటి, అవన్నీ కూడా నార్మల్ కాస్టే ఉందండి. ఇదిగోండి, ఇక్కడ మిర్రర్స్ ఉన్నాయి కదా, ఈ మిర్రర్స్ మనము డైరెక్ట్ ఇప్పుడు ప్లాస్టర్ ఎట్లా అయితే అతికించుకుంటామో అట్లా అతికించుకోవచ్చు అండి. అతికించుకొని పైన అది ఇట్లాగా మనం పీల్ తీసేస్తే మంచిగా మన వాష్రూమ్స్ కానీ ఎక్కడైనా మనం పేస్ట్ చేసుకోవచ్చు అండి. ఆ మిర్రర్స్ అయితే నేను కూడా వాడుతున్నాను, బాగున్నాయి. అంటే నేను ఎగ్జిబిషన్లో కొనలేదండి, మామూలుగా మేము ఆర్డర్ చేసుకున్నాము. ఇంకా తర్వాత వచ్చేసి ఇట్లాగా ఇండోర్ గేమ్స్ ఉన్నాయండి. ఇంకొంటి డెవిల్వి, ఇంకా ఇండోర్ గేమ్స్, గన్ షూటు, ఇవన్నీ బాగున్నాయండి. అంటే పిల్లలు ఆడుకునేవన్నమాట. అంటే పిల్లలే కాదండి, మనం కూడా ఆడొచ్చు. ఇట్లా ఇండోర్ గేమ్స్ కూడా ఒక 3, 4, 5 వెరైటీస్ ఉన్నాయండి. ఇవి కొన్ని బ్యాంగిల్స్ కూడా నార్మల్ కాస్టే ఉన్నాయండి, తీసుకోవచ్చు. ఓకే, అంటే బాగున్నాయండి, పర్వాలేదు, నార్మల్ కాస్టే ఉన్నాయి. ఇంకా తర్వాత వచ్చేసి ఎగ్జిబిషన్లోకి ఎంట్రన్స్ అయిపోయామండి. ఇక్కడ అన్ని రైడింగ్స్ ఉన్నాయండి, అంటే చిన్నపిల్లలకి పెద్దవాళ్ళకి అన్ని రైడింగ్స్ ఉన్నాయండి. కానీ ఒక్కొక్క రైడ్ వచ్చేసి 150 రూపీస్ అండి. ఏ రైడ్ ఎక్కినా 150 అనమాట. ఇదిగోండి, ఇక్కడ శ్రీనిక విఆర్ గేమ్స్ ఆడుతుంది అనమాట. తర్వాత ఈ జైంట్ వీళ్ళు అట్లా చాలా రైడింగ్స్ ఉన్నాయండి. తర్వాత లాస్ట్లో శ్రీనిక వచ్చేసి ట్రైన్ గేమ్, అదే ట్రైన్ రైడ్ ఉంటుంది కదండి, అది ఎక్కింది అనమాట. ఎందుకంటే ఎగ్జిబిషన్ వారు ఇట్లా ఉందండి. తర్వాత ఫుడ్ కోర్ట్ కూడా ఉన్నాయండి, అంటే ఐస్ క్రీమ్ వచ్చేసి, మళ్ళీ ఏమో బజ్జీలు, అవన్నీ స్నాక్ ఐటమ్స్ కూడా చాలానే ఉన్నాయండి. అంటే అదంతా తిరగొచ్చు, ఆబ్వియస్లీ మనం అలసిపోతాం కదా, ఏదో ఒక ఫుడ్ ఐటెం తింటారని వాళ్ళ ఊహించి అక్కడ పెట్టినట్లున్నారు. శ్రీనికి ఇదే ఫస్ట్ టైం అండి, నేను మా ఆయన లేకుండా ఒక్కటే రైడ్ చేసింది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ అండి.